ఎస్ మనకున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ సెకండ్ యూనిట్లో నెక్స్ట్ ఉన్న లాంగ్ క్వశ్చన్లో టైప్స్ ఆఫ్ డెసిషన్స్, దీన్నే కైండ్స్ ఆఫ్ డెసిషన్స్ అని కూడా అనొచ్చు. టైప్స్ అన్నా కైండ్స్ అన్నా ఒకటే. సో ఏంటి డెసిషన్స్ కైండ్స్ అంటే నిర్ణయాలు మనం తీసుకునేటువంటి వాటి యొక్క రకాలు, ఏమేం నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేటువంటి దాని గురించి, ఏ రకమైనటువంటి నిర్ణయాలు. సో నిర్ణయాలు అనేటువంటిది ముఖ్యంగా 4 రకాలమా. డెసిషన్స్ 4 టైప్స్. డెసిషన్స్ వెదర్, డెసిషన్స్ విచ్, కంటిగ్నెంట్ డెసిషన్స్, కంటిగ్నెంట్ ఆల్టర్నేటివ్స్. సో ఈ 4 టైప్స్ ఉన్నాయి. మళ్ళొకసారి చూడండి, డెసిషన్ వెదర్, డెసిషన్ విచ్ అండ్ కాంటిగెంట్ డెసిషన్స్, కాంటిగెంట్ ఆల్టర్నేటివ్స్. ఇవి డెసిషన్స్లో రకాలుగా చెప్పుకుంటాము. సో ఫస్ట్ దానిలో డెసిషన్స్ వెదర్లో కనుక గమనించినట్టయితే, సో మనం డెసిషన్ తీసుకునేటువంటి టైంలో ఎస్ ఆర్ నో ఆర్ ఐదర్, అది కాకపోతే ఇది, ఎస్ అన్నా నో అన్నా. మనం చెప్తుంటాం కదా ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు ఎస్ అని చెప్తాం, ఓకే, నో అంటాం, నాట్ అని చెప్తుంటాం. లేకపోతే కొన్నిసార్లు మనం ఏం చెప్పలేక ఎస్ ఆర్ నో అంటాం కదా, ఐదర్ ఏదన్నా ఒకటి కావచ్చు అని అర్థం. సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెసిషన్ బిఫోర్ ద ప్రొసీడ్. మనం నిర్ణయం తీసుకోకముందు, డెసిషన్ తీసుకోకముందు జరిగేటువంటిది ఇది. సో డెసిషన్ తీసుకోకముందు మరి ఆ ప్రొసీడ్ అయిదామా వద్దా, ఎస్ ఆర్ నో. ఫర్ ఎగ్జాంపుల్, షుడ్ ఐ బై ఏ న్యూ టీవీ అంటే నువ్వు ఒక కొత్త టీవీ కొనాలనుకున్నావు అనుకో, అక్కడ నీకు కొత్త టీవీ కొనాలనుకోవడం ఒక డెసిషన్. సో యు ఆర్ కమిటెడ్ టు టేక్ ఏ న్యూ టీవీ. షుడ్ ఐ బై ఏ న్యూ టీవీ, అప్పుడు నువ్వు డెసిషన్ ఏం తీసుకోవాలి, అయితే ఎస్ లేకపోతే నో. అవసరం ఉంది, ఎస్ తీసుకుంటావు. అవసరం లేదు, నో. రైట్. షుడ్ ఐ ట్రావెల్ దిస్ సమ్మర్ అంటే ఈ సమ్మర్లో నేను ట్రావెల్ చేయాలా, ఎక్కడికైనా వెళ్ళాలా, ఎస్. ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఎస్, ఇంట్రెస్ట్ లేకపోతే నో, ఇట్లా. సో ఈ డిపెండ్ ఆన్ ద రిక్వైర్మెంట్, ఇట్ డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్స్. సో ఎస్ అండ్ నోకు సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని డెసిషన్ వెదర్ అంటాం. నెక్స్ట్ డెసిషన్స్ విచ్. సో విచ్ అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇట్ ఇన్వాల్వ్స్ ద చాయిస్ 1 ఆర్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్, యూ వెంట్ టు ద షాప్, మీరు ఒక షాప్కి వెళ్ళారు. యూ ఆస్క్డ్ టు చాక్లెట్స్ అడిగారు, కొనడానికి కోసము చాక్లెట్స్ అడిగారు. చాక్లెట్స్లో అక్కడ 5 స్టార్ చాక్లెట్ ఉంటుంది, కిట్ క్యాట్ చాక్లెట్ ఉంటుంది, ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది. విచ్ వన్, 5 స్టార్ తీసుకుంటావా, కిట్ క్యాట్ తీసుకుంటావా, డైరీ మిల్క్ తీసుకుంటావా, విచ్. సో ఏది అనేటువంటి దానిపైన 1 ఆర్ మోర్ ఆల్టర్నేటివ్స్ ఉంటే, 1 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే నువ్వేది తీసుకుంటావు. దట్ ఈస్ అ డెసిషన్ విచ్ ఈజ్. ఇట్ ఈజ్ ఆల్సో డిపెండ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద నీడ్. మన అవసరాన్ని బట్టి, మనకు 5 స్టార్ తినబుద్ధి అయితే 5 స్టార్, కిట్ క్యాట్ తినబుద్ధి అయితే కిట్ క్యాట్, డైరీ మిల్క్ తినబుద్ధి అయితే డైరీ మిల్క్. సో విచ్ యూ చూస్, ఏది కావాలని, ఏది అనేది విచ్ని తెలియజేస్తుంది. కాంటిజెంట్ డెసిషన్స్, మనం డెసిషన్ తీసుకొని దాన్ని పెండింగ్లో పెడతాం. ఇది ఆల్రెడీ 4 మార్క్స్లో కూడా డిస్కస్ చేసాం ఒకసారి. దీస్ ఆర్ ద పెండింగ్ డెసిషన్స్. కాంటిజెంట్ డెసిషన్స్ అంటే పెండింగ్ డెసిషన్స్. వీటిని హోల్డింగ్ డెసిషన్స్ అని కూడా అంటాం. వీ హోల్డ్ ఫర్ సమ్ కండిషన్స్ మీట్, కొన్ని పరిస్థితుల కోసం మనము వెయిట్ చేస్తుంటాం. డెసిషన్ టు బై ఏ కార్, మనం ఒక కారు కొనాలనుకుంటున్నాం, అనుకోగానే కాదు కదా, ఆ డెసిషన్ను కొద్దిగా పెండింగ్ పెడతాం. ఎందుకు పెండింగ్ పెడతాము, వెయిట్ ఫర్ రైట్ ప్రైస్, అది తక్కువ ధర వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాం. తక్కువ ధరలో ఎప్పుడు ప్రొవైడ్ చేస్తే అప్పుడు కొనుక్కుంటాం. డెసిషన్స్ టు రైట్ ఏ ఆర్టికల్, డెసిషన్ టు రైట్ ఏ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా ఆర్టికల్ రాయాలనుకున్నావు, ఏదైనా స్టోరీ రాయాలనుకుంటున్నావు, ఏదైనా వ్యక్తి పైన ఒక ఇన్ఫర్మేషన్ రాయాలనుకుంటున్నావు, లేకపోతే ఒక మంచి స్టోరీ రాయాలనుకుంటున్నావు, అప్పుడు ఏం చేస్తావు, వెయిట్ ఫర్ రైట్ షెడ్యూల్, మంచి టైం కోసం వెయిట్ చేస్తుంటావు రాయడానికి. సో ఇట్లా
ఏదైనా నిర్ణయం తీసుకొని దాన్ని పెండింగ్లో పెట్టి హోల్డింగ్లో బట్టి ఒక మంచి టైం వచ్చేంత వరకు వెయిట్ చేస్తే దాన్ని కంటిజెంట్ డెసిషన్స్ అంటాం. నెక్స్ట్ కాంటిజెంట్ ఆల్టర్నేటివ్స్. సో సేమ్ లైక్ ద కాంటిజెంట్ డెసిషన్స్, ఇది కూడా దానికి లాగే ఉంటుంది కాంటిజెంట్ డెసిషన్స్ లాగే, బట్ ఇట్ ఇన్వాల్వ్స్ 2 or more చాయిసెస్. ఇక్కడ ఏమవుతుందంటే డెసిషన్స్ చాయిసెస్ ఎక్కువ ఉంటాయి, ఏది తీసుకోవాలా అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇట్ రిక్వైర్ ద అప్రోప్రియేట్ టైం టు ట్రిగ్గర్, అంటే ఒక కరెక్ట్ సమయం చూసి దాన్ని మనము వాడుకోవడానికి అందుబాటులో ఉంటుంది. వర్క్ ఇన్ అగ్రికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకటి, వర్క్ ఇన్ అగ్రికల్చర్. మనం నిర్ణయం తీసుకున్నాం అగ్రికల్చర్లో పని చేయాలనుకుంటున్నాం, అగ్రికల్చర్ వర్క్ ఫీల్డ్లో. వర్షం ఉంటేనేమో వర్క్ ఆగిపోయిస్తాము, వర్షం లేకపోతే వర్క్ చేస్తాం. రెయిన్, సన్నీ అంటే ఎండగా ఉండడం, మంచి పొడి వాతావరణం. సో వెన్ రెయిన్ ఈజ్ ప్రెజెంట్ వీ స్టాప్ ద వర్క్, వెన్ రెయిన్ ఈజ్ నాట్ ప్రెజెంట్ వీ డూ ద వర్క్. సో నెక్స్ట్ ఫంక్షన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది రెయిన్ ఆర్ నార్మల్. సో మనం ఒక ఫంక్షన్ చేయాలనుకున్నాం, వర్షం వచ్చిందనుకో వీ టేక్ ఏ ఫంక్షన్ హాల్, వర్షం రాలేదనుకో నార్మల్గా అవుట్ సైడ్ చేస్తుంటాం. సో ఇట్లా చాయిస్, అక్కడ ఉండే సిచ్యువేషన్ని బట్టి చాయిస్ తీసుకుంటే దాన్ని ఏమంటామంటే కాంటిజెంట్ ఆల్టర్నేటివ్స్ అంటాం. సో ఇట్లా మనకు డెసిషన్స్ అనేటువంటిది ఎస్ ఆర్ నో అనేటువంటిది వెదర్ కిందికి వస్తుంది, అండ్ వాట్ ఈజ్ ఏది అనేటువంటి దానికి విచ్ కిందికి వస్తుంది, డెసిషన్ విచ్. పెండింగ్లో పెట్టేటువంటి డెసిషన్స్ను కాంటిజెంట్ డెసిషన్స్ అంటాము, చాయిస్ తీసుకునే డెసిషన్స్ కాంటిజెంట్ ఆల్టర్నేటివ్స్ అంటాం. ఇది మనకు 5th క్వశ్చన్గా ఉన్నటువంటి లాంగ్ క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ కింద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గుడ్ లీడర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గుడ్ లీడర్, ఐడియల్ లీడర్, ఇది మనము 4 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాము. అండ్ 2nd క్వశ్చన్ కింద సేమ్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసాము, 2nd క్వశ్చన్ ఆన్సర్ సేమ్. అండ్ మళ్ళీ ఒకసారి హెడ్డింగ్స్ చూద్దాం. ఎంబారసింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎన్ యాటిట్యూడ్, ఎంబారసింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎన్ యాటిట్యూడ్. దీనిలో ఏంటంటే గుడ్ లీడర్ అనేటోడు దేనికైనా కూడా నో చెప్పొద్దు, నిర్మోహమాటంగా. ఎంబారసింగ్ అంటే మొహమాటం, సో మొహమాటం లేకుండా రెస్పాన్సిబిలిటీస్ పైన నో చెప్పి ఏ వర్క్ కావాలన్నా చేసి పెట్టాలి లీడరు. ఏ వర్క్ అడిగినా కూడా నో అనకుండా వర్క్స్ అనేటువంటిది చేయాలి. అండ్ ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు, లీడర్స్ చుట్టూ ఉండే వ్యక్తులు, ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కోఆపరేటివ్గా ఉండాలి. అండ్ విజన్ అంటే ముందు చూపు కలిగి ఉండాలి. సో నెక్స్ట్ ప్లానింగ్స్ అనేటువంటివి ఉండాలి లీడర్కు. లిజనింగ్, గుడ్ లిజనింగ్, మంచిగా ఎదుటి వాళ్ళు చెప్తుంటే జాగ్రత్తగా విని నిర్ణయం తీసుకునేలాగా లీడర్కు ఉండాలి. అండ్ కమ్యూనికేషన్, మంచి కమ్యూనికేషన్ ఉండాలి. లాంగ్వేజ్, మాట్లాడే విధానము, అందరినీ ఒప్పించే విధానం అనేటువంటిది ఉండాలి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ 2nd ఆన్సర్లో అండ్ 4 మార్క్స్లో కూడా చదివాము, మళ్ళొకసారి రివైజ్ చేసుకోండి. సేమ్ వీడియోని మళ్ళొకసారి విన్నా కూడా మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ సోర్స్ ఆఫ్ ది స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్. 7th క్వశ్చన్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో ఏదైనా ఏంటి అంటే స్ట్రెస్ వచ్చిందనుకో, స్ట్రెస్ అంటే ప్రాబ్లం, అది ఎట్లా గుర్తుపట్టాలి, ఆ స్ట్రెస్ని ఎట్లా గుర్తుపడతావు అనేది 7th క్వశ్చన్ కింద అడిగిండు. సో స్ట్రెస్ అనేటువంటిది కాన్స్టాంట్లీ వరీయింగ్ అబౌట్ ద వర్క్ డెడ్ లైన్స్, కాన్స్టాంట్లీ వరీయింగ్ అబౌట్ ద వర్క్ డెడ్ లైన్స్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ టీచర్ మీకు ఏదైనా ఎగ్జామ్ పెడతా అన్నారనుకో, ఒక 1 వీక్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి దసరాకు ముందు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనేటువంటిది మీకు ఒక స్ట్రెస్గా ఫీల్ అవుతారు, కాన్స్టాంట్గా వరీగా ఫీల్ అవుతూ ఉంటాం మనం దాన్ని. ఎందుకు? దసరాలోపు క్వార్టర్లీ ఎగ్జామ్స్ డెడ్ లైన్ ఉంది కాబట్టి మనం ఆ డెడ్ లైన్ ఆలోచన చేసుకుంటూ స్ట్రెస్గా ఫీల్ అవుతాం. అమ్మో దసరాకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇట్లా స్ట్రెస్గా ఫీల్ అవుతాం. కాన్స్టాంట్లీ వర్రీయింగ్ అబౌట్ ద వర్క్ డెడ్ లైన్స్. ఓకేనా? రైట్. సడన్ సిచ్యువేషన్ డిస్టర్బ్స్ ద డైలీ హ్యాబిట్. మనం డైలీ ఉండేటువంటి దానిలో కొన్ని సడన్ సిచ్యువేషన్స్ అనేటువంటిది మనల్ని డిస్టర్బ్ చేస్తాయి, దానివల్ల కూడా మనకు స్ట్రెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సడన్ సిచ్యువేషన్స్ అంటే ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ మనము డైలీ నార్మల్గా చదువుకుంటున్నాము, లేకపోతే నార్మల్గా ఉంటున్నాం, సడన్గా మనకు మన ఇంట్లో వాళ్ళకి కానీ లేకపోతే ఇంకెవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఏమవుతాం, మనం స్ట్రెస్కి గురి అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్కే ఫీవర్ వచ్చింది, ఫీవర్ వస్తే అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం, స్ట్రెస్గా ఫీల్ అవుతాం. డైలీ ఉండే సిచ్యువేషన్లో సడన్గా ఏవైనా సిచ్యువేషన్స్ వస్తే డిస్టర్బ్ కావడం. లాంగ్ టైం ప్రాబ్లమ్స్ ఇన్ డైలీ లైఫ్, ఇది స్ట్రెస్ అనేటువంటిది ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, లాంగ్ టైం ప్రాబ్లం, చాలా రోజుల నుంచి సేమ్ ప్రాబ్లం ఉండడం అనేటువంటిది. సో ఇలాంటివి సేమ్ ప్రాబ్లం అంటే ఏదైనా డిసీజ్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిసీజ్ వచ్చిందనుకో, ఏదైనా వ్యాధి, ఏదైనా రోగం వచ్చినట్టయితే చాలా రోజుల నుంచి అదే రోగం అట్లే ఉంటే దాన్ని లాంగ్ టైం సోర్స్ ఆఫ్ స్ట్రెస్ అంటాం. సేమ్ ఎగ్జాంపుల్ను మనం కంటిన్యూస్గా పూర్గా ఉన్నాం అనుకో, చాలా రోజుల నుంచి పూర్గానే ఉంటున్నాం, మనకు బాగా అమౌంట్ రావట్లేదు, మనం సంపాదించుకోవట్లేదు, అది కూడా మనకు ఒక స్ట్రెస్గా ఉంటుంది. మనం ఏది కావాలనుకున్నా అది నెరవేర్చుకోలేనప్పుడు అది కూడా ఒక స్ట్రెస్గా ఉంటుంది. అప్పుడు బాగా కష్టపడి బాగా మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి జాబ్ వచ్చినట్టయితే మనకు కావాల్సినవి కొనుక్కుంటాం. ఇది పూర్ను తొలగించుకోవడం. సో పూర్గా ఉండడం అనేటువంటిది లాంగ్ టైం ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు, స్ట్రెస్గా చెప్పుకోవచ్చు. స్ట్రెస్ కమ్స్ వెన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, మనం అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఏదో ఒకటి జరిగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే, సో వీఆర్ ట్రావెలింగ్, ఎక్కడికో ఒక దగ్గరికి ట్రావెల్ చేస్తున్నాం, ట్రావెల్ చేస్తుంటే సడన్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆ వెహికల్ ఏమైపోయింది, ఖరాబ్ అయిపోయింది. మనం కార్లో వెళ్తున్నాము లేదా బస్సులో వెళ్తున్నాము, బస్సులో వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, ఆ బస్ ఖరాబ్ అయిపోయింది. సో స్ట్రెస్ కమ్స్ వెన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, అనుకోకుండా మనం అసలు అనుకోనే లేదా ఆ బస్ ఖరాబ్ అయిపోయింది, అప్పుడు మన ట్రావెల్ ఏమైపోతుంది, డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు కూడా మన స్ట్రెస్, అబ్బా మనం చేరుకోవాలి కదా అని ఒక స్ట్రెస్లో ఫీల్ అవుతాం. ఈ స్ట్రెస్సెస్ అన్నీ దేనికి సంబంధించినవి అంటే థాట్స్కి సంబంధించినవి, ఫీలింగ్స్కి సంబంధించినవి, మన డైలీ బిహేవియర్. మన థాట్స్ మనం ఆలోచనకు విరుద్ధంగా జరిగిన స్ట్రెస్గా ఫీల్ అవుతాం. మన ఫీలింగ్స్, మనం ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు సాడ్ అయినాం అనుకో, అది కూడా స్ట్రెస్ అవుతుంది. నెక్స్ట్ బిహేవియర్ అనేటువంటిది, ఎప్పుడైనా కోపంగా సంతోషంగా ఉన్న టైంలో కోపమైనా కూడా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ సోర్స్ ఆఫ్ స్ట్రెస్గా చెప్తాం. సో ఈ సోర్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ అనేటువంటి దానిలో సరౌండింగ్ ప్రాబ్లమ్స్ ఇండ్యూస్ ద స్ట్రెస్, పక్కపొంటి చుట్టూ ఉండే పరిస్థితులు నీ స్ట్రెస్ని ఇండ్యూస్ చేస్తాయి, స్ట్రెస్కు కారణం అవుతాయి పక్కకుండి ఉండేటువంటి పరిస్థితులు. సరౌండింగ్ పీపుల్ కాజ్ ద స్ట్రెస్, నీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల వల్ల కూడా స్ట్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు మంచిగా చదువుకుంటుంటావు, మధ్యలో వచ్చి ఎవరో డిస్టర్బ్ చేస్తే దాన్ని ఏమంటాం, సరౌండింగ్ పీపుల్ స్ట్రెస్కి గురి చేయడముగా చెప్తాం. నీకు ఎగ్జామ్లో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఉంది, కానీ ఇతర ఫ్రెండ్స్ వచ్చి నేను డిస్టర్బ్ చేస్తే స్ట్రెస్గా ఫీల్ అవుతావు. స్ట్రెస్ కెన్ ఐడెంటిఫై బై ద క్లోజ్ అబ్జర్వేషన్. మరి ఈ స్ట్రెస్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం సార్, బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ స్ట్రెస్ నువ్వే అబ్జర్వ్ చేయాలి. అది నీ హ్యాబిట్స్ని బట్టి, యాటిట్యూడ్ని బట్టి. యాటిట్యూడ్ అంటే ఏదో అనుకుంటాము, మనం ఉండే బిహేవియర్, మనం ఉండే విధానం. సో మనం చేసే ఎక్స్క్యూజెస్ అంటే తప్పించుకునేటువంటి విషయాలు. నెక్స్ట్ స్ట్రెస్ డిపెండ్ ఆన్ ద ఇన్సైడ్ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ అనేటువంటిది ఇన్సైడ్గా అవుట్ సైడ్గా ఉండే ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే నీ లోపలి విషయాలు బయటి విషయాలపైన ఆధారపడి ఉంటుంది. స్ట్రెస్ కమ్స్ బేస్డ్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీస్. స్ట్రెస్ అనేటువంటిది ఒక్కొక్కసారి రెస్పాన్సిబిలిటీస్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఉన్నాడు, మీ ఫాదర్ ఈ దసరాకు మీకు ఒక 2000 1000 పెట్టి డ్రెస్ ఇప్పించాలి అంటే, ఒకవేళ డబ్బులు ఉంటే ఓకే, లేకపోతే మీ నాన్న ఏం ఫీల్ అవుతాడు, అయ్యో ఈసారి పాపకు డ్రెస్ ఇప్పించాలి అని స్ట్రెస్కి ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ కమ్స్ బేస్డ్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీస్. ఆ రెస్పాన్సిబిలిటీ మీ నాన్నకు ఉంటుంది, ఏంటి నీకు డ్రెస్ కొనియాలనే రెస్పాన్సిబిలిటీ. స్ట్రెస్ లీడ్స్ టు అవుట్ ఆఫ్ కంట్రోల్. మనం కంటిన్యూగా స్ట్రెస్గా ఉన్నామనుకో, మన బిహేవియర్ అనేటువంటిది కంట్రోల్లో ఉండదు మనకు. సో ఇవన్నీ మనం స్ట్రెస్కు సంబంధించినటువంటి రీజన్స్గా చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనం లాంగ్ క్వశ్చన్లో ఇప్పటి వరకు 1 2 3 4 5 6th క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయింది. 7 క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇంకా
8, 9, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం.